మద్యం కేసు నిందితుల రిమాండ్ ముగియడంతో వారిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, లిక్కర్ కేసు నిందితులను జడ్జి ముందు హాజరుపరిచారా? ఉమా, కొద్దిసేపటి కిందటే నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 48 మంది నిందితులుగా చేర్చారు. అందులో 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల 5 నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, అదేవిధంగా దిలీప్, మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వీళ్ళ 5 ఇటీవల బెయిల్ పైన విడుదలయ్యారు. మిగతా 7 నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, అదేవిధంగా నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్ తదితర నిందితులు రెండు జైళ్లలో ఉన్నారు. విజయవాడ జిల్లా జైలు, అదేవిధంగా 2 నిందితులు అటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. వీళ్ళ అందరినీ కోర్టుకి తీసుకొని వచ్చారు. మిగతా ఎవరైతే బెయిల్ పైన నిందితులు ఉన్నారో వాళ్ళు నేరుగా కోర్టుకి హాజరయ్యారు. ప్రస్తుతం నిందితులంతా కోర్టులోనే ఉన్నారు. అయితే ఇంకా న్యాయమూర్తి ముందు హాజరుపరచలేదు. మరికొద్ది సేపట్లో నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ పైన విచారణ జరుగుతుంది. రిమాండ్ గడువు పెంచే విషయం పైన ఆర్గ్యుమెంట్ ఉంది కొద్దిసేపట్లో. మరోవైపు ఈ కేసులో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే నిందితులు కొంతమంది బెయిల్ పైన రావటం, మరోవైపు మరికొంతమంది పిటిషన్లకు సంబంధించి విచారణ జరుగుతుండటం జరుగుతుంది. దాదాపు అందరూ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 3 బెయిల్ పిటిషన్ల పైన విచారించినటువంటి న్యాయస్థానం 8వ తేదీకి ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల వాయిదా వేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా వెంకటేష్ నాయుడు, మరోవైపు ఇటు సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈ 3 బెయిల్ పిటిషన్ల పైన ఉత్తర్వులు 8వ తారీఖు రానున్నాయి. మిగతా నిందితులు బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరగాల్సి ఉంది. ఇటీవల చూసుకున్నట్లయితే A1 గా ఉన్న రాజకాశ్ రెడ్డి తనకు ఆరోగ్యం బాగలేదని న్యాయమూర్తి ముందు తెలపడం, అదేవిధంగా న్యాయమూర్తి కమిటీ ఏర్పాటు చేసి హెల్త్ విషయమై టెస్టులు చేయాలని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ కి ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి పరీక్షలు కూడా పూర్తయ్యాయి. నివేదిక ఈ రోజు న్యాయస్థానానికి ఇచ్చే అవకాశం కనబడుతూ ఉంది. నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం న్యాయమూర్తి తీసుకుంటారు. మరోవైపు ఈ పిటిషన్ల విచారణ జరుగుతోంది. ఈ కేసులో సిట్ ఇటీవల చూసుకున్నట్లయితే దసరాకి ముందు కొంత విచారణ జరపటం, అదేవిధంగా కొంతమంది ఇళ్లలో కూడా కొంతమంది కంపెనీలకు సంబంధించి తనిఖీలు చేయటం మనం చూసాము. ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు చేసి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుంది. అయితే సిట్ మరింత లోతుగా ఒకవైపు దర్యాప్తు చేస్తూ ఉంది, మరోవైపు ఈ కోర్టులో కేసుల పైన విచారణ జరుగుతూనే ఉంది. మరికొద్ది సేపట్లో నిందితులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారు. ఉమా, ధన్యవాదాలు జయప్రకాష్.